రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణమవుతోంది. వానలకు తోడు ఈదురుగాలులకు మామిడి, మక్క పంటలు నేల కొరిగాయి. మామిడి కాయలు నేలరాలాయి. అటు మార్కెట్ యార్డులకు తెచ్చిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ పలు మండలాల్లో రాత్రి కురిసిన వర్షానికి భారీగా పంట నష్టం జరిగింది. ఈదురుగాలులతో కూడిన వాన పడింది. దీంతో వరి, మొక్కజొన్న, అరటి పంటలు నేల కొరిగాయి. గాలి దుమారానికి మామిడికాయలు నేలరాలాయి. కళ్ళాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మక్కలు, మిర్చి తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంటలను అకాల వర్షం ఆగం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమని ఆదుకోవాలంటున్నారు. అకాల వర్షాలు రైతులను ఆగం చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 8 వ్యవసాయ మార్కెట్లలో మిర్చి పంట తడిసి ముద్దయింది. ఖమ్మం జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి భారీగా మిర్చి తీసుకొస్తున్నారు రైతులు. అయితే తడిసిన మిర్చికి ధర లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. అందుకు సంబంధించి మరింత సమాచారం ఖమ్మం మార్కెట్ నుంచి కదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం కురవడంతో అనేక చోట్ల పంట నష్టం వాటిల్లింది. అనేక చోట్ల ఈదురుగాలు వీయడంతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక చోట్ల కళ్ళాల్లో వడ్లున్నాయి. దాంతోపాటుగా మార్కెట్లకు వచ్చిన మిర్చి కూడా తడవడంతో ఈరోజు రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా రైతుకి మిర్చి అనేది ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది అమ్ముకుంటే అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. కానీ అకాల వర్షం రావడంతో ఈరోజు మిర్చి పంట తడిచిపోయింది. దీనికి సంబంధించి అధికారులు దీన్ని ఎంత కొంటారు అనేది ఇంకా క్లారిటీ రావటం లేదు. అనేక చోట్ల టార్పల్స్ లేకపోవడం, అంటే యాక్చువల్గా ఇది సమ్మర్ కావడంతో టార్పల్స్ది ఎక్కువగా ఉపయోగం ఉండదు. కానీ అలానే వీళ్ళు కొంత నిర్లక్ష్యం వహించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న రైతులు కూడా కొంతమంది ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. ఎంత మిర్చి పంట తీసుకొచ్చావు, ఏమైనా తడిచినాయని? బస్తాలు ఎలా ఉంది ఇక్కడ? బస్తాలు తెరిచినాయండి. ఎక్కడి నుంచి వచ్చావు? గోవిందరాలం అండి, కామేపల్లి మండలం గోవిందరాల గ్రామం నుంచి తీసుకొచ్చాము. రాత్రి 64 బస్తాలు తీసుకొస్తే 64 బస్తాలు మొత్తం తడిచిపోయింది. ఇక్కడ టార్పులను పట్టాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ సరంగా లేరు. నైట్ టైం అయింది, అప్పటికి కొద్దిగా లేట్ అయిందనేసి మేము ఇక్కడ వచ్చేసి ట్రాలీ వాళ్ళు తీసుకొస్తారు కదా, తీసుకొస్తారు వాళ్ళు ఇక్కడ దింపేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు మేము కూడా రైతులు పట్టాలి అంటే సరంగా వచ్చింది కదా వర్షం, దానికి ఎటువంటి దాంతో మొత్తం తడిసిపోయింది. మొత్తం బస్తా వచ్చారా? జెండా పార్టీ ఎంత ఉంది? జెండా పాటలు 13,400 ఉంది కానీ ఆ రేట్ లేదండి ఇక్కడ. ఇక తడిసి ఉందనేసి ఎవరు చూడడానికి కూడా ఎవరు రావట్లేదు రైతు. అయితే ఎంత పంట తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి వచ్చినావు? తిరుమలపాలెం మండలంలోని అజ్మేర్దండ గ్రామ పంచాయతీ. ఇక ఒక 60 బస్తాలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ ప్రయోజనం లేదు, అంతా తడిసింది. అకాల వర్షం రావడం వల్ల రైతుకు సిరిసగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఉన్న కూళ్ళకును వాటికి అయిపోయే పరిస్థితి ఉంది. ఇంత నష్టమే, అది పరిస్థితి. డబల్ దారం అంటే బస్తా తడిసిందనేసి డబల్ దారం తీస్తామనేసి అంటున్నారు, ముందే ఖరీదు కాకముందే అంటున్నారు. అది పరిస్థితి. మార్కెట్ వాళ్ళు ఎవరైనా వచ్చారు? మార్కెట్ సంబంధించిన అధికారులు ఖరీదారులు కొనే వాళ్ళు వచ్చారు. మీరెంత తీసుకొచ్చారు పంట? అది 48 బస్తాలు ఇచ్చాను. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఎంత తీసుకొచ్చావు? గోవిందరాల గ్రామం నుంచి వచ్చిన 56 బస్తాలు నైటు తెచ్చిన. నైటు వర్షం సడన్గా 1ంటికి పడేసరికి మొత్తం బస్తాలు తడిచినాయి. వాళ్ళు కమిషన్దారులు తీసుకునే నాదుడే లేడు, అసలు ఘోరంగా ఉంది పరిస్థితి. ఎంత పెట్టుబడి పెట్టినావు 54 బస్తాలు పండటానికి? ఎన్ని ఎకరాలు వేసావు? ఎకరానికి 1 లక్ష రూపాయలు అవుతుంది. కూలి వాళ్ళకు కేజీకి 30-40 రూపాయలు అడుగుతున్నారు. వాళ్ళకే సరిపోవట్లేదు అసలు. వాళ్ళకే మాకు అసలు గిట్టుబాటు ధర అనే అసలే లేదు. కింటా 9,000-10,000 అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? తీసుకొచ్చావా? తడిసిందా పంట? తడిసిందండి. ఎంత? 50 బస్తాలు. ఎప్పుడు తీసుకొచ్చావు? రాత్రి వాన మాకు తెలియదు, అది వస్తుందని మాకు తెలియదు సార్. వాన వస్తుందని మాకు తెలియకుండా ఇక తెచ్చిన రాత్రి తడిసింది. ఏమంటున్నారు మరి కొనేవాళ్ళు? ఏమి కొనం, కింద పారబోసి మళ్ళీ బస్స దొక్కాలి అంటాం, ఎండబోయామంటాం. ఎంత తీసుకొచ్చారు? మీ పంట ఎలా ఉంది ఇక్కడ? తడిసిందా? నేను 35 బస్తాలు తెచ్చాను. రాత్రి 7 గంటలు తీసుకొచ్చాను. ఈ మొత్తం ఆ షెడ్లు మొత్తం నిండిపోయాయి. ఇప్పుడు తడిసిపోయే బస్తాలు. దాన్ని ఎవరు కొంటలేదు. ఒకవేళ కొనాలన్నా దగ్గరకు వచ్చి ఎవరు కొనరు.
ఇది ఎవరు కొన్నారండి మాకు వద్దు అని పోతున్నారు. అడిగితే ఒక 4,000, 3,000, 5,000 అడుగుతున్నారు. మళ్ళీ దాన్ని డ్రై చేయాలంటే బస్తాలు కోసేసి దాన్ని ఇప్పి ఆరబెట్టి మళ్ళీ తొక్కిచ్చి చేయాలి. ఇది చాలా నష్టం, బాధాకరం. ఒక బస్తా తడిస్తే 5 కిలోలు వస్తుంది, దానివల్ల తరుగు తీయాల్సి వస్తుంది. అయినా కొనేవాళ్ళు లేరు. రైతు చాలా దారుణం అయిపోయింది. భారీగా మిర్చి మార్కెట్కి వస్తుండటం కారణంగా ఏ రోజుకి ఆ రోజే అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దాని నేపథ్యంలోనే ఎక్కువగా మార్కెట్కి ఈ సంవత్సరం అత్యధిక శాతం మిర్చి అనేది ఇక్కడికి వచ్చింది. దాంతో రైతులు భారీగా ఇక్కడికి మిర్చిని తీసుకొచ్చారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో అనేక మందికి సంబంధించిన మిర్చి బస్తాలని కూడా తడిచిపోవడం జరిగింది. అయితే దాంతో కొంత రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే జెండా పాటకు ఇక్కడ కొనే దానికి సంబంధం లేదని చెప్పేసి అంటున్నారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో అనేక మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు మామిడి రైతులు, మరోవైపు మిర్చి రైతులు, దాంతోపాటు కొన్ని చోట్ల మొక్కజొన్న కూడా తడిచింది. కొన్ని చోట్ల ఈ వరికి సంబంధించింది కూడా అనేక చోట్ల ఆ పంట కూడా తడిచిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. ఇది మొత్తంగా రెయిన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.